స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి ఏం పెట్టాలా అని ఆలోచించే మదర్స్ కోసం ఈ వీడియో. దీనికోసం పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అక్కర్లేదు. మీ దగ్గర ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఉంటే చాలు. హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇవి చూసారు కదా, ఇవి మరమరాలే, కాకపోతే మిక్చరీ మరమరాలు అంటారు. మీరు బయట షాప్లో అడిగితే విడిగా ఇస్తారు. ఇది ఒక్క ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంతకీ రెసిపీ ఏంటనుకుంటున్నారా? అదేనండి, పెడద పప్పు. జస్ట్ 3 మినిట్స్లో అయితే మీరు ఈజీగా చేసేయచ్చు. మా ఏరియాలో ఇలాగే పిలుస్తారు. మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అంతే అండి, మీరు చాప్ చేసుకున్నవన్నీ కూడా వేసేసి ఒకసారి మొత్తం కొంచెం నిమ్మకాయ, మీకు టేస్ట్కి తగ్గినట్ట సాల్ట్ కూడా వేసేసుకుని మొత్తం కలిపి మిక్స్ చేసేయండి. చేత్తో మిక్స్ చేసేస్తున్నానేంటి చీ అని అసలే అనుకోవద్దు. అమ్మ చేయి తగిలిందే ఆ ఫుడ్కి టేస్ట్ ఎలా వస్తుంది చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మ అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలాగే చేసేవారు. చిన్నప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినేంత సీన్ లేదు, కానీ అమ్మ ఏది చేస్తే అదే 5 స్టార్ హోటల్ ఫుడ్లా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు కదా, డిఫరెంట్గా చేయాలి, డిఫరెంట్ టేస్ట్లు కావాలి. సో ఒక్కసారి ఇది ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అండ్ జస్ట్ 3 to 5 మినిట్స్లో అయితే ఈజీగా అయిపోతుంది కాబట్టి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. టేస్ట్ చూసాక మీ ఇంట్లో వాళ్ళైతే ఎక్కడ కొన్నావు మమ్మీ అని అయితే ఖచ్చితంగా అడుగుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.